పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ మరి చైర్పర్సన్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక జరగడం, మరి అంతకుముందు నెల అవిశ్వాసం నెగ్గి మరి ఎన్నిక అనివార్యం కావడం, మరి ఈరోజు ఎన్నిక జరగడం ఒక 11 నెలల ముందు సమయమే ఉన్నది. దాని ముందు ఎన్నిక జరగడం, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు వారిని మరి మా కౌన్సిలర్లందరూ కూడా మరి మంచి మెజారిటీ తోటి 17 మంది ఆయనకు ఓటేసి మరి ఇంకో పక్క వాళ్ళకు 6 ఓట్లు పడ్డట్టుగా బీజేపీ చేశాడు. సరే, ఏదేమైనప్పటికీ మా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం చాలా సంతోషం. ఎందుకంటే భువనగిరి మున్సిపల్ చైర్మన్ కావాలనే చాలా మందికి వాళ్ళకు ఆశయం లాగా ఉంటుంది. సో ఆశయం సాధించుకున్నారు. కానీ చాలా సంతోషం. పోతంశెట్టి వెంకటేశ్వర్లు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాం. ఒక్క విషయం ఏంటంటే, సరే ఇది అనివార్యమైన ఎన్నిక. ఈ ఎన్నికల అభ్యర్థిని నిర్ణయం చేసేటప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతా పోటీలో ఉన్న వాళ్ళు కూడా మా మిత్రులే, కానీ ఒకరిని చేసినప్పుడు పోటీలో ఇంకా ఇంకిద్దరు ఆలోచన చేసినప్పుడు ముగ్గురులో ఒక్కరిని నిర్ణయించినప్పుడు ఇద్దరు బాధపడడం సహజమే. అందరు సమబుజ్జిలే, ఎవరేం తక్కువ కాదు. సరే, ఒక్కొక్కరికి ఓసారి అవకాశం ఇచ్చినాం. అంతకుముందు ఒకసారి ఫ్లోర్ లీడర్ని చేసినాం, అంతకుముందు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా కూడా ప్రపోజ్ చేసినాం. సరే, ఒకసారి ఒకరికి ఇంకొక వ్యక్తికి రాష్ట్ర పీసీసీలోనే నాకు సమాన స్థాయిగా ఆయనను ఆదరించిన ఇంకో వ్యక్తిని పీసీసీ మెంబర్గా చేసినాం. ఈరోజు మరి పోతంశెట్టికి కూడా మొదటిసారి ఆయనకు నేను ఛాన్స్ ఇస్తున్నా. ఎందుకంటే అందరికీ కూడా న్యాయం జరగాలి. సరే, ఆయన ఈసారి చైర్మన్ కావడం, ఇంకా ఇద్దరు మిత్రులు మరి ఇబ్బంది పడ్డా. ముందు అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అందరికీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. కౌన్సిలర్లు కూడా ఈరోజు దీనికి సపోర్ట్ చేసిన కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ మాట, ఒక్క నిమిషం, మీ మాట మీకోసం అండగా ఉంటాం, మీ మాట నిలబెడతాం. మీకు సంబంధించి మీ వార్డులలో కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. మా మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉండి, నేను కూడా మీకు అండగా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. సో ఎవ్వరేమీ ఇబ్బంది పడొద్దు. కౌన్సిలర్లు అందరూ మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, మరి అట్లనే ఏదైనా పదవులు రాని వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడొద్దు. ఇంకా చాలా ఉంటాయి అవకాశాలు. మళ్ళీ కూడా ఇంకా 11 నెలల తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది. సో మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో అందరూ ధైర్యంగా ఉండాలి. అందరికీ ఏదో సమయంలో మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. నన్ను భువనగిరి మున్సిపల్ చైర్మన్గా చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఆర్గనైజేషన్ అంతా కూడా దాదాపు భువనగిరి మున్సిపాలిటీ అంతా కూడా భువనగిరి టౌన్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో భువనగిరిలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రజలకు మంచినీరు, మురికి కాలువలు, లైట్లు అన్నీ కూడా సకాలంలో ఎవరికే ఇబ్బంది కాకుండా శాయశక్తుల కృషి చేస్తాం. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి మున్సిపాలిటీ ముందుకు పోతామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.